అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నల్గొండ మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. గత నెల 31న ఫస్ట్ ఇయర్ విద్యార్థులను సీనియర్లు హాస్టల్లో ర్యాగింగ్ చేశారు. దాంతో బాధిత విద్యార్థులు మొన్న ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్ పై ఫిర్యాదు చేసిన ప్రిన్సిపల్ హాస్టల్ వార్డెన్ పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. తమపై ఫిర్యాదు చేయడంతో సీనియర్లు మరోసారి కోపోద్రిక్తులయ్యారు. ఈ నెల 4వ తేదీన మరోసారి జూనియర్లపై దాడి చేశారు సీనియర్లు. గత ఏడాది కూడా ఇదే కాలేజ్ లో ర్యాగింగ్ కు పాల్పడిన 3 విద్యార్థులను సస్పెండ్ చేశారు అధికారులు. నల్గొండ మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. గత నెల 31న ఫస్ట్ ఇయర్ విద్యార్థులను సీనియర్లు హాస్టల్లో ర్యాగింగ్ చేశారు. దాంతో బాధిత విద్యార్థులు మొన్న ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్ కు సంబంధించి ఫిర్యాదు చేసిన ప్రిన్సిపల్ కానీ హాస్టల్ వార్డెన్ కానీ పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్, గతంలో కూడా ఈ కాలేజ్ కు సంబంధించి 3 సస్పెండ్ అయ్యారు ర్యాగింగ్ విషయంలో. ఇప్పుడు మరోసారి అంశం తెర మీదకి వచ్చింది. ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ ఏంటి దీనికి సంబంధించి పూర్తిగా? వరుసగా 2వ సంవత్సరం నల్గొండ మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సంవత్సరం కూడా మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, 2వ సంవత్సరం చదువుతున్న కొందరు విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడారు. ఈ ఘటన హాస్టల్లో మెడికల్ కాలేజ్ ఆవరణలోనే ఉన్న హాస్టల్ ప్రాంగణంలో జరిగింది. అయితే 31వ తారీఖున ర్యాగింగ్ 2వ సంవత్సరం విద్యార్థులు, మొదటి సంవత్సరం విద్యార్థులు ఫేస్ చేశారు. ఈ విషయంపై వెంటనే ప్రిన్సిపల్ కి, ఇటు హాస్టల్ సంబంధించిన వార్డెన్ కి మొదటి సంవత్సరం విద్యార్థులు ఫిర్యాదు చేశారు. కానీ దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనికి సంబంధించి చర్యలు తీసుకోకపోవడంతో తమపై ఫిర్యాదు చేస్తారా అంటూ మళ్ళీ ఈ నెల 4వ తేదీన మొదటి సంవత్సరం విద్యార్థులపై ర్యాగింగ్ కు పాల్పడ్డారు. అయితే 4వ తేదీ మొత్తం డే అంతా కూడా సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను వేధించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ విషయం నిన్న సెలవు కావడంతో ఈ రోజు మళ్ళీ విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. దీనిపై మాట్లాడడానికి అయితే ప్రిన్సిపల్ నిరాకరిస్తా ఉన్నారు. అంటే మొత్తంగా జూనియర్ విద్యార్థులు అంటే 31వ తేదీనే తాము ర్యాగింగ్ కు గురయ్యాము, ర్యాగింగ్ జరిగిన విషయాన్ని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లాము, ఆయన స్పందించలేదు. కాబట్టి స్పందించకపోగా విద్యార్థులు మరోసారి సీనియర్ విద్యార్థులు తమపై కక్ష సాధింపుకు పాల్పడ్డారు 4వ తేదీన నేను ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే 4వ తేదీన జరిగిన ర్యాగింగ్ కు సంబంధించి మాత్రం కొంత పాశవికంగా, కొంత ఇబ్బందికరమైన రీతిలోనే సీనియర్లు ర్యాగింగ్ పాల్పడేట కూడా మనకు తెలుస్తుంది. ఈ ఘటన గత ఏడాది కూడా ఇటువంటి ఘటనే చోటు చేసుకుని దానికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ కూడా అప్పట్లో ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా ప్లే చేసింది. దీనిపై మెడికల్ కౌన్సిల్ తో పాటు జిల్లా యంత్రాంగాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దు అని కూడా తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మెడికల్ కౌన్సిల్ కూడా ఆ గత ఏడాది ఇన్సిడెంట్ పై సీరియస్ గా స్పందించింది. కానీ మళ్ళీ ఇటువంటి ఘటనే పునరావృతం కావడం వెనుక కాలేజ్ ప్రిన్సిపల్ కావచ్చు, కాలేజ్ మేనేజ్మెంట్ సంబంధించి నిర్లక్ష్యం చాలా స్పష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. సాధారణంగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన వెంటనే అందరి విద్యార్థులకు సంబంధించి యాంటీ ర్యాగింగ్ కమిటీ వేయాలి. దీనికి సంబంధించి పోలీసుల్ని కావచ్చు, కాలేజీ యజమానులందరినీ కూడా, విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయాలి. కానీ అటువంటి సంబంధించి చివరి సంవత్సరం కూడా చేయలేదు. దీనికి సంబంధించి అయితే విచారణ కొనసాగుతుంది. ఎవరు ఎలా ఎందుకు చేశారనే సంబంధించి మరికొద్దిసేపట్లో పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది. రైట్ విజయ్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్.